అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అంటాడు. అంటే మనం ఆత్మీయంగా బలం పొందుకోవాలి. రీతిగా బలహీనమైనా కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఎప్పుడు మనం బలవంతులుగానే ఉండాలి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అంటే పైన చదివాను కదా, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, వీటన్నిటిలోనూ మనం విజయం పొందాము. అన్నిట్లో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించాడు కనుక, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ప్రేమించిన వాని ద్వారా మనం ఇక జయము పొందుతున్నాము. దేవుడే మనకు జయాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరికైతే విశ్వాస జీవితంలో బలవంతులుగా ఉంటారో వారు ఎటువంటి పరిస్థితినైనా సరే తట్టుకొని నిలబడటానికి ఆస్కారం ఉంది. నేటి దినాల్లో చాలామంది సేవకులు కూడా కష్టకాలాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసిన పరిచర్య ఇప్పుడు చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద చర్చెస్ కట్టుకుంటున్నారు, మంచి మంచి కార్లు కొనుక్కుంటున్నారు, ముఖ్యమైన ప్రార్థన అయితేనే బయటకు వస్తున్నారు. కానీ మరి అంతకుముందు ఖాళీ దొరికిన కొలది ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించాలన్నటువంటి తపన అంతకుముందు ఉన్న తపన ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి ఈ డబ్బు అనేది చూడండి, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. ఈ డబ్బు నీకు దేవునికి దూరం చేసిద్ది, జాగ్రత్త. 12 మందిలో ఇస్కరియోతు యోధ యేసయ్యని ఎందుకు అమ్ముకున్నాడు చెప్పండి? ఎందుకు అమ్మాడు? ఎంతకు అమ్మాడు? అలా ఎందుకు అమ్ముకున్నాడు? డబ్బు కోసం అమ్ముకున్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది కదా, ట్రెజరర్ ఆయన దగ్గరే ఉంటుంది డబ్బు సంచి కూడా. ఆ డబ్బు సంచిలో కుదిరినంత మటుకు దొంగిలిస్తూనే ఉండేవాడంట. ఆ డబ్బు దాహం ఆయనకి పట్టింది. ఆ దాహం ఎప్పుడు తీరిందంటే యేసయ్యని అమ్ముకున్నాక తీరింది. చివరికి ఈ డబ్బు నాకొద్దు, నా యేసయ్యని నాకు ఇవ్వండి అంటే, అది మాకు అవసరం లేదని చెప్పేదలికే ఆ వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ఆ దేవాలయంలో పారబోసి ఆయన గురి పెట్టుకొని చచ్చిపోయాడు. డబ్బు దాహం అనేది ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. డబ్బు ఖచ్చితంగా దేవునికి దూరం చేసింది. ఈరోజు ఏదో చిన్న చిన్న కష్టాల్లో, చిన్న చిన్న బాధల్లో, అవసరతలో మనం ఉంటే ఏదో మనకు సహాయం చేస్తున్నట్టు సహాయం చేసేసి నీ శ్వాసాన్ని దొంగిలిస్తే దానివల్ల ఏం ప్రయోజనం? నిత్య నరకానికి వెళ్తావు. ఆ నరకం నుండి తప్పించడానికి డబ్బు ఇవ్వలే యేసయ్య, నీకోసం వెండి బంగారాలు ఇవ్వలే, నీకోసం ప్రాణం ఇచ్చి రక్తం కార్చాడు, ఆఖరి బొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఈ లోకంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. రక్తం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, మన శరీరంలో ఆర్గన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది యేసయ్యే తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియమైన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. 7 చదువుకున్నాం కదా, కింద నుండి మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోవునవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టింపబడిన మరి ఏది. ఈ యొక్క 10 ఉన్నాయి, ఆ యొక్క 7 ఉన్నాయి, 17 ఉన్నాయి. సాతాను యొక్క ఆయుధాలు 17 ఉన్నాయి. ఈ 17 ఆయుధాలు ఖచ్చితంగా సాతానుడు మన మీద జులిపిస్తాడు, ఖచ్చితంగా పంపిస్తాడు. అయితే పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఇవేమి మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ నుండి ఈ 17 మనల్ని ఏం చేయలేవు. ఒకవేళ ఇవి మన మీదకి అనుమతించబడినా దేవుని ప్రేమ నుండి అవేమీ దూరం చేయలేవు. అర్థం చేసుకోండి, ఎంత చక్కగా చెప్పాడు పౌలు గారంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేని గురించి భయపడుతున్నావో అదే నీకు విరోధి, నీ శత్రువు. నీ శత్రువు అనుకున్నప్పుడు అతని జోలికి మళ్ళీ వెళ్తావా? అతనితో మాట్లాడతావా? అతని మొహం చూస్తావా? చాలామంది అప్పే కదా భయపెట్టేది, అప్పు భయపెట్టేది అది శత్రువే కదా. మరి శత్రువు అయిపోయి ఎందుకు చూస్తున్నావు మళ్ళీ? అది శత్రువు, దాని జోలికి నేను వెళ్ళకూడదు, దాని జోలికి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు?
సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యుండి మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వడు ఎడబాపనేరు. ఎన్ని చెప్పాడంటే 17 విషయాలు ఉన్నాయి అక్కడ. ఇవేమి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తీర్మానం ఏంటంటే, నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. అవసరమైతే క్రీస్తు కొరకు మా ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఇలా సిద్ధపడిన వాళ్ళ మీదకి ఎన్ని వస్తే మాత్రం వాళ్ళు లెక్క చేస్తారా? వాళ్ళు ఏమైనా భయపడతారా? ఇంకొక అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 40 వచనం. అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి, అసలు సంతోషించటానికి అక్కడ వాళ్ళకి ఏమన్నా లాభం వచ్చిందా? వాళ్ళని పిలిచి వాళ్ళని కొట్టించి యేసునామమున బోధింపవద్దని వారికి ఆజ్ఞాపన చేసి వారిని విడుదల చేశారంట. అంటే అక్కడ వాళ్ళకి అవమానం ఎదురైంది. వాళ్ళని కొట్టారు, తిట్టారు, యేసునామమును బట్టి బోధించొద్దని వారికి ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఘనత కలిగిందా, అవమానం కలిగిందా? అవమానం కలిగింది కదా. ఉన్నాయినా ఒకళ్ళని ప్రార్థనకి వెళ్దాం రామ్మా అంటావు, వాళ్ళు నేను ఏదన్నా అన్నా కానీ నువ్వు బాధపడద్దు. ఎందుకంటే నీ కోసం పిలవలా, యేసయ్య కోసం నువ్వు పిలిచావు. ఇక్కడ శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారిని సరసాల్లో పెట్టి వారిని కొట్టి అవమానపరిచి గాయపరిచి వారిని యేసుక్రీస్తు గురించి మాట్లాడొద్దని బెదిరించి వారిని బయటికి పంపిస్తే వారు ఏం చేశారు చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించారు. దేవుని కోసం అవమానమైనా పొందారంట వాళ్ళు. అవమానం పొందటానికి సంతోషించారు. నువ్వు దొంగతనం చేసావా, పాపం చేసావా, బాధపడటానికి యేసుక్రీస్తు కొరకు అవమానం పొందాలంట. మనం వెళ్ళిన చోటల్లా మనకు ఘనత కలగదు, వెళ్ళిన చోటల్లా మనల్ని గౌరవించరు. ఒక్కొక్క సందర్భాల్లో మనకు అవమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ నామం కోసం మనం అవమానమైనా పొందటానికి అర్హులము, పాత్రులమని వారు మహాసభ నుండి సంతోషించుచు బయటికి వెళ్ళారు. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండరు. వాళ్ళు ఆపమంటే వీళ్ళు ఏమైనా ఆపారా? అసలు ఆ నామమును బట్టి బోధించొద్దు అని కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు. ఆయన ఆ నామం కోసం అవమానం పొందడానికి కూడా మేము పాత్రలమని ఎంచి సంతోషించి మరలా యేసే క్రీస్తు అని ప్రతి గ్రామంలోను, ప్రతి వీధిలోను, ప్రతి ఇంటింటా బోధిస్తూ తిరుగుతూ ఉన్నారంట. ఇలాంటి అవమానాలు బోల్డ్ అని వాళ్ళు అనుభవించినప్పటికీ కూడా ఎక్కడ కృంగిపోలేదు. కాబట్టి సాతానుడు మనల్ని కృంగతీయటానికి, దేవునికి దూరం చేయటానికి ఎన్నో రకాలైనటువంటి అగ్నిబాణాలను మనం మీద వేసినా కానీ ప్రభు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు, ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. కాబట్టి ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ద్వారా మరి మనమందరం కూడా దేవుని కృపలో ఎదగాలని, అంతం వరకు మనకు దేవుడిచ్చిన రక్షణను పట్టుకొని నిత్య జీవానికి వారసులం కావాలని, మరి అటు కృప దేవుడు మీకు దయచేయాలని మాటలు నేను ముగిస్తున్నాను. తరలి వంచండి, ప్రార్థన చేసుకుంటాను.